శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మస్వరూపులు ఆత్మబంధువులైన అందరికీ నమస్కారం. మనం నిసర్గదత్త మహారాజు గారితో ధ్యానాల గురించి మనం చెప్పుకుంటున్నాం. 106 నిరూపణ. అజ్ఞానపు స్థితిలో ఒకరు ప్రాపంచిక వ్యవహారంలో పాల్గొనెదరు. అవి శాశ్వతమైనవి కావు. నీచే రక్షింపబడుటకు నీ సొంతమైనది ఏది నీ వద్ద లేదు. మన ఆధ్యాత్మికత యొక్క పూర్తి సారాంశం ఏమి? అది మన గురించిన సత్యాసత్యములను తెలుసుకొనుట. కనుగొన్నదంతయు అసత్యమే. ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు ఆవిష్కరించారు మహారాజు వారు. ముఖ్యంగా ధ్యానం గురించి, సత్యం యొక్క స్వరూపం గురించి వారు ఆవిష్కరిస్తున్నారు. అజ్ఞానపు స్థితిలో ఒకరు ప్రాపంచిక వ్యవహారముల్లో పాల్గొనెదరు. అజ్ఞానపు స్థితి అంటే అర్థం ఏంటి? మనకి ఇల్లు, వాకిలి, పిల్ల జల్ల, సంసారం, ఉద్యోగం అన్నీ ఉంటాయి. ఇది అజ్ఞానమా? ఇది అజ్ఞానమా అంటలేదు. అవి శాశ్వతమైనవి కావు. నా భార్య, నా పిల్లలు, నా సంపద, నా తెలివి, నా ఆరోగ్యం, నా వయస్సు, నా అందం ఏది కూడా శాశ్వతం కావు. కాదా అండి? కాదా? ఒక అందమైన వ్యక్తిని చూస్తే వయసు మళ్ళిన తర్వాత వాళ్ళలో కూడా వృద్ధాప్య ఛాయలు కనపడతాయి. అందం అంత ఉండదు. అయితే ముసలితనం కూడా ఒక అందమే, పర్లేదు. కానీ మనం ఆస్వాదించే అందం కనపడదు. దానికి ఇది గుర్తుపట్టడానికి పెద్ద ఫిలాసఫీ అక్కర్లేదు. సినిమా యాక్టరు శోభన్ బాబు గారు అని ఉండేవారు. మీ అందరికీ ఇప్పుడు కొత్త వాళ్ళకి మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు తెలుసు, కానీ శోభన్ బాబు గారి సినిమాలు ఇప్పుడు పిల్లలకి తెలియదు. శోభన్ బాబు గారు ఒక వయసు వచ్చిన తర్వాత వారి సినిమాలు మానేశారు. వారిని అడిగారు, ఇంటర్వ్యూ చేశారు ఎవరో, మీరు ఎందుకు మానేశారండి? ఆ యవ్వనంలో ఉన్నప్పుడు, ఆ సౌందర్యంగా ఉన్నప్పుడు నటించాను నేను. ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను. దాన్ని మేకప్ చేసుకొని నటించాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు మేకప్ చూడండి, వయసులో నవనవలాడుతూ అందంగా ఉన్నప్పుడు మేకప్ పెద్దగా అవసరం లేదు. ఉట్టిగా వెనకటి రోజుల్లో నేను ముసలివాళ్ళని చూసేవాడిని. వెనకటి వాళ్ళల్లో అందాకెందుకు, ఓ కంచిపీఠాధిపతి వారిని చూస్తాను. 2 ఉదాహరణలు. మా అమ్మమ్మ వచ్చేది మా తాతయ్య గారింటికి. మా తాతయ్య గారి అక్కగారు సబ్బు వాడేవారు కాదు. చక్కగా ఏదో సుండిపిండో ఏదో వాడేవారు. చక్కగా నిగనిగలాడుతూ చక్కగా ఉండేది. మనం ఇంత సబ్బుతో, చింతాలు ఒక సబ్బు, లక్స్ ఒక సబ్బు, రెగ్జోనా ఒక సబ్బు, 5-6 సబ్బులు వాడతాం. సబ్బులు అరుగుతాయి కానీ మనం ఆశించిన ఫలితం మాత్రం కనపడదు. ఇకపోతే ఒకసారి నేను నా భార్య కంచి వెళ్తే జయేంద్ర సరస్వతి వారు ఏదో ఊరు వెళ్ళడానికి బయట ఉంటే వెళ్ళేటప్పటికి కారు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. వారు వేసుకున్న ఆ బట్టకి వారి ఆ మెరుపు, సౌందర్యం, తేజస్సు విడదీయలేనట్టుగా ఉన్నారండి. వారు సబ్బు, సుండిపిండి కూడా వాడరు. బట్ట పిండి సన్యాసులు తుడుచుకుంటారంతే. చూసారా? మీకు అర్థమవుతుందా? కాబట్టి
మేకప్ అక్కర్లేదు అక్కడ అసలు, మేకప్ అక్కర్లేదు. ఇంకా వయసు మెళుతున్న కొద్దీ వాళ్ళ ప్రశాంతత, వాళ్ళ రంగు కూడా మారిపోతుంది, రంగు కూడా మారుతుంది. జ్ఞానులు, అవతార పురుషులు జిల్లేడు ముళ్ళమ్మ ఏ చీర కట్టుకుంటే ఆ రంగులోకి వెళ్ళిపోయేవారు, ఆ రంగు కనపడేవారు. వాళ్ళకి సాధ్యమే, అది ఒరిజినాలిటీ. మందంతా కూడా సరే. ఈ మేకప్ ఒకవేళ ముసలి వాళ్ళం అయ్యి పెద్ద వయసు వచ్చాక ఎంత మేకప్ చేసుకున్నా ఒరిజినల్గా అది గడిచిపోయింది, అది ఒక అనుభవం, అది గడిచిపోయిన అనుభవం కాదా? ఇప్పుడు ఉరకమంటే మనందరికీ ఉరుకులు పోటీ పెట్టామనుకోండి, ఒకప్పుడు చిన్నతనం గుర్తొచ్చి బాధపడితే బాధపడవచ్చు, కానీ కాదని నేను సత్యం మన ముందుంది వర్తమానంలో. ఉరకలేమండి, ఉరుకుతామేమో కానీ వేగం ఉండదండి. ఒకవేళ కొంచెం వేగం ఉంటుందేమో కానీ తృప్తినివ్వదండి. అర్థమవుతుందండి? ఈ మేకప్ ఎప్పుడు అవసరమవుతుంది అంటే సహజంగా లేనప్పుడే మేకప్ అవసరమవుతుంది. పూర్వకాలంలో ఒకప్పుడు భారతీయులు సహజంగా ఉన్నారు కాబట్టి చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడు సహజంగా లేం కాబట్టి మేకప్ అవసరమవుతుంది. సోమబాబు గారు అదే అన్నారు, నేను వయసులో ఉన్నప్పుడు, అందంగా ఉన్నప్పుడు బాగుంది, నటించాను నేను. ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను నేను. ఇప్పుడు మేకప్ వేసుకున్న ముసలితనం ఏం దాచలేము మనం. చూడండి, ఇప్పుడు పెద్దవాళ్ళైన సినిమా యాక్టర్లను చూసుకుంటే పేర్లు అనవసరం, మీకే అర్థమవుతుంది, ముసలితనం కనపడుతుంది. అర్థమవుతుందండి మీకు? ఈ మాట చెప్పడానికి శోభన్ బాబు గారు ఫిలాసఫీ చదివారు, పెద్ద ఫిలాసఫీ. కనపడుతున్న సత్యాన్ని గమనించి చెప్పారు. అది మీకు నాకు ఉపయోగపడే మాట. మొన్న ఎవరో చెబుతున్నారు, ఒకళ్ళని సత్సంగం వినమన్నారు. సత్సంగం వినమంటే నేను విన్ను, నాకు నమ్మకాలు లేవు వీటి మీద. ఒకవేళ నీ సత్సంగం వినాలంటే నువ్వు ఉపాసకుడువో లేకపోతే నీకు అవో ఇవో ఉంటే ఆయనకి బట్టతల, నీకు జుట్టు వచ్చేటట్టయితే నేను నమ్ముతాను. సరే, మరి ఉపాసన చేశారో ఏం చేశారో నాకు తెలియదు, జుట్టు వచ్చింది. ఆవిడ నమ్మిందో లేదో నాకు తెలియదు, అంతే. రామకృష్ణ పరమహంస వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన ఇట్లా చెయ్యి ఎత్తేవారు. చెయ్యి ఎత్తితే బ్యాటరీ లాగా లైట్ వచ్చేసేది, ఫోకసింగ్. ఇప్పుడు 3 సెల్సుల బ్యాటరీ కూడా అంత వెలుతురు వచ్చేది 1 కిలోమీటర్ దూరం. వెళ్ళి రామకృష్ణుల వారితో చూపెట్టారు, నాకు ఈ సిద్ధి వచ్చిందని. మంచిదే, ఎన్నాళ్ళు కష్టపడ్డాము అన్నట్టు. 25 ఏళ్ళు తపస్సు చేసేదానికోసం అన్నట్టు. ఒక చిన్న టార్చ్ లైట్తో వస్తుంది, 25 వేలు ఖర్చు పెట్టావా అన్న. 25 వేలు ఖర్చు పెట్టి నువ్వు తయారు చేసింది ఏమిటంటే మామూలు వెలుతురు. ఇది గమనించడానికి మనం మిస్లీడ్ అవుతున్నామో చూడండి. వీరు ఏమంటున్నారంటే అజ్ఞాన స్థితిలో ఒకరు ప్రాపంచిక వ్యవహారంలో పాల్గొనేదారు. ఇక్కడ అజ్ఞానం అంటే ఏంటి? మీరు ఇల్లులు పెట్టండి, భార్యలు పెట్టండి, ఉద్యోగాలు పెట్టండి, వైరాగ్యంతో అది ఉండండి, ఎవరితో మాట్లాడద్దు, మనం అవి కాదు అర్థం. నీ హృదయంలో ఇది శాశ్వతం అనే నువ్వు గమనించట్లేదంతే. ఇది అశాశ్వతము. కనపడ్డవాడు అదృశ్యమైపోతున్నాడు. ఏదో ఒక రోజున మరణం కబళించి వేస్తూనే ఉంది. ఒక పక్క వృద్ధాప్యం వస్తూనే ఉంది, ఆరోగ్యానికి అనారోగ్యం వస్తూనే ఉంది. ఇవన్నీ ఎవరు కాదనలేని సత్యాలు. దీన్ని నువ్వు గమనించకపోవటం పేరు అజ్ఞానం, కానీ ఈ సంసారాల్లో ఉండటం అజ్ఞానం కాదు. ఇది బాగా తెలియాలి మనకి. ఇట్లాంటి జ్ఞానులు రాంగ్ గైడెన్స్ ఇవ్వరండి. రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు వెళ్ళకపోతేనే మంచిది వాళ్ళ దగ్గరికి. నీచే రక్షింపబడుటకు నీ సొంతమైనది ఏది నీ వద్ద లేదు. నీచే రక్షింపబడుటకు. ఇప్పుడు అజ్ఞానం ఉంది ఏనన్నారు? మారేదంతా కూడా
సత్యం అది. మార్పు సత్యము. నా పిల్లాడు పుట్టాడు ఇవాళ, చంటివాడు వాడు, రోజు పిల్లవాడు వాడు, అట్లనే ఉండాలని తల్లిదండ్రి కోరుకుంటారా? ఎదగాలని కదా కోరుకుంటున్నా. అంటే నువ్వు మార్పు కోరుకుంటున్నావు. ఈ మార్పు ఎటువైపు వెళ్తుంది? మారుతూ వెళ్తుంటుంది. దాని లక్షణం, మార్పు యొక్క లక్షణం ఏమిటంటే మారుతూ వెళ్ళటంలోనే ఆనందం ఉంది, కానీ మార్పుకి అవరోధం కలిగించటంలో ఆనందం లేదు, దుఃఖం ఉంది. అంతేకాక నువ్వు మార్పుని ఆపగల, రక్షించుకోగల ఏ వస్తువు, ఏ పరికరం నీ దగ్గర లేదు. ఉందా? ఉదాహరణకి ఒక మైకేల్ జాక్సన్ గారని ఒక ఇంగ్లీషు ఆయన అందంగా మారటం కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఎప్పటికప్పుడు రూపం మార్చుకున్నారు. ఆ తర్వాత చాలా చిన్న వయసులో తొందరగానే పోయారు. ఆయన కోట్ల రూపాయల ఆస్తి. కానీ కాపాడుకోలేకపోయారు. సరే, ఒకవేళ ఆయన అనుకున్న రూపం ఒకవేళ విజ్ఞానం చేత ఒకవేళ చేసినా తను లేడు. మీరు ఒక మాట చెబుతానండి, నేను ఒక మాట చెబుతాను. మన దైనందిక జీవితంలో మనం కాపాడుకోగల విషయాలు సహజమైనవి, సహజంగా ఉన్న వాటిని కాపాడుకునే అవకాశం మన దగ్గర ఏమన్నా ఉందా? ఒకసారి ఆలోచించండి. మారుతున్న దాన్ని కాపాడుకోవటం అనేది సాధ్యమా? ముందు ప్రశ్న. అట్లాంటి వస్తువులు మన దగ్గర ఉన్నాయా? ముందు ఇది గుర్తుపెడితే జ్ఞానం దాని పేరు. ఒకవేళ మనం దాన్ని గమనించకపోవటానికి అజ్ఞానం అని పేరు, కానీ జీవించడానికి అజ్ఞానం అని పేరు కాదు. మీకు అర్థమవుతుందండి? పిల్లాడు నడుస్తున్నాడు, చంటివాడు పాకుతున్నాడు, పాకి లేచి కింద పడ్డాడు. తల్లి ఏం చేస్తుందంటే కొద్దిగా జాగ్రత్త తీసుకుంటుందే కానీ కింద పడద్దు అందు. కింద పడకుండా నడువు నాన్న అందు. సహజం కింద పడటం, లేవటం, అంతే. కింద పడటం లేవటంలోనే నడవటం ఉంది, కానీ కేవలం కింద పడకుండా లేవటం కానీ డైరెక్ట్గా నడవటం కానీ లేదు. అది సత్యం. ఇది మనకు తెలియాలా? తల్లికి తెలియద్దా? సరే, ఇప్పుడు తల్లిదండ్రులు వేరు, ఆ విషయం వేరు అనుకోండి. కాబట్టి నీచే రక్షింపబడుటకు నీ సొంతమైనది ఏది నీ వద్ద లేదు. ఇది కూడా మనం గమనించకపోతే ఇది అజ్ఞానమే. ఒకటి మారుతున్న మార్పును గమనించకపోవటం అజ్ఞానం. నా దగ్గర అట్లా కాపాడుకునే, చూడండి, శాశ్వతంగా బతకాలని ఏమన్నా ప్రయత్నం చేయండి. పోనీ బతకటానికి ఏమన్నా పరికరం మన దగ్గర ఉందా? ఇది ఒక్కటి చాలు. ఇక 100 ఉదాహరణలు ఎందుకు మనకి? మన పురాణాలు తీసుకుంటే కూడా రావణాసురుడు కానీ లేకపోతే రాక్షసులు ఎవరైనా తపస్సు చేసిన వాళ్ళు మాకు శాశ్వతమైనటువంటి మరణం లేనటువంటి స్థితిని ప్రసాదించమన్నారు. అసాధ్యము అన్నారు. అందులోనే వెతుక్కున్నారు. ఇట్లా వద్దు, అట్లా వద్దు, ఇట్లా మరణం అయితే తప్పదు, ఇట్లా వద్దు నాకు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే, మా మేనమావ గారికి క్యాన్సర్ వచ్చింది, పాపం, థ్రోట్ క్యాన్సర్. హాస్పిటల్లో ఉన్నారు. ఒక కొద్ది రోజుల ముందు ప్రాణం పోవటంది అన్నది. విపరీతమైన బాధ. డాక్టర్లు బతికించడానికి ప్రయత్నం చేస్తారా, బాధ లేకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తారు? రెండు ఉన్నాయి అక్కడ. బతికించడానికి కూడా ప్రయత్నం ఎంతవరకు అంటే బతికి ఉండేంతవరకే, శాశ్వతం కాదండి. ఆయన్ని అడిగారు, ఒకటి నీకు ఈ బాధ లేకుండా మత్తు మందు ఇవ్వటం, లేదు మత్తు మందు ఇవ్వకుండా ఏవో ఇంజక్షన్లో మందులో ఇస్తూ కొద్ది కాలం సాగదీయటం, మీకేం కావాలని అడిగారు. ఎక్కువ కాలం నాకేం ఎట్లా ఉండంగా, ఆయన తెలుసు ఆ సత్యం ఆయనకి. వెటర్నరీ డాక్టర్, ఆయన డాక్టరే. పెద్ద వేదాంతం, పెద్ద లోపల ఆత్మదర్శనం అవ్వాలా ఏంటి విషయం తెలియటానికి. ఏమన్నారంటే, ఒకవేళ బతికినా ఇంకో 4 రోజులు 5 రోజులు అంతే కదా, పోనీ ఒక 10 రోజులు 1 నెల రోజులు
సరే, కానీ సఫరింగ్ కూడా ఉంది దాంట్లో. కాబట్టి ఇప్పుడు నాకు సఫరింగ్ ఉంది, అది వద్దు. బతకటం ఎట్లాగూ లేదు, ఒకవేళ బతికిన ఆరోగ్యం లేదు నా దగ్గర. ఇది గుర్తుపట్టకపోవటం అజ్ఞానం అంటే. అర్థమైందా మీకు? జ్ఞానం అనే మాట ఏమిటంటే మన నిత్య జీవితంలోనే ఉంది. అప్పుడు ఆయన అన్నారు, మొత్తమంది ఇవ్వమన్నారు, మొత్తమంది ఇచ్చారు. రెండో రోజు హాయిగా వెళ్ళిపోయారు. ఒక పక్క భార్య చచ్చిపోయింది, ఫినరల్స్ చేస్తున్నారు, చెప్పారు, అంత్యక్రియలు చేస్తున్నారు అన్నారు. అంతే విన్నారు. ఒక కంటి చుక్క నీరు వదిలిపెట్టారు. ఒక వివాహ సంబంధం. ఒకటే గుర్తుపెట్టుకోండి, పరమాత్మ భగవద్ దర్శనం చేసుకోవటానికి, ఈ అహంకారం నేను పోవటానికి ఏర్పరిచిన అత్యుత్తమైన విధానాల్లో వివాహం ఒకటి. బాగా గుర్తుపెట్టుకో. మన వివాహము, కుటుంబ వ్యవస్థ పూర్తి అహంకార నాశనానికి మాత్రమే. అర్థమైతే వివాహం చాలా గొప్పది, అర్థం కాకపోతే అంత చెడ్డది ఇంకోటి లేదు. ఎవరికి అర్థం కాకపోయినా అర్థమవుతుంది. భార్య చచ్చిపోయింది, పోతుంది కదా, సహజమే. తను 2 రోజులు పోతున్నాడు, మంచిదే. శాశ్వతంగా బతకాలని ఒకవేళ మనం అనుకుంటే అజ్ఞానంలో భాగం అది. దాన్ని ఏ విధంగా నేను కాపాడుకుంటాను అంటే, పెద్ద పెద్ద ధనవంతులు, కోటీశ్వర్లు కూడా, పెద్ద మన దేశంలో రిలయన్స్ వాళ్ళు ఎవరో 2 ఏళ్ళు కోమాలో ఉన్నారు. కోట్ల రూపాయల ఆస్తి, కోట్ల రూపాయల ఆస్తి. అందుకని నేను ఏమంటున్నానంటే, నిసర్గదత్త మహారాజు వారు ఏమంటున్నారంటే, నీచే రక్షింపబడుటకు నీ సొంతమైనది ఏది నీ వద్ద లేదు. ఇంకొక మాట వాడుతున్నారు, నీ సొంతమైనది. ఒకవేళ నువ్వు రక్షించుకున్నా, సొంతం అనే మాట ఏంటి అంటే రక్షించబడిన తర్వాత అనే మాట అది లేదు అంటూ, మన ఆధ్యాత్మికత యొక్క పూర్తి సారాంశం ఏమి, అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి, స్పిరిచువాలిటీ అంటే ఏమిటి, ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి అని అడుగుతున్నారు. అసలు పూర్తిగా ఎసెన్స్ ఏమిటి, అసలు ఆధ్యాత్మికత యొక్క ఎసెన్స్ ఏమిటి? సత్యాసత్యములను తెలుసుకొనుట. సత్యము తెలియాలి, అసత్యము తెలియాలి. సత్యం అంటే ఏమిటి? మళ్ళా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది, ఎప్పుడు అసత్యము మారుతూ పోయేది. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు మన ప్రయత్నం ఎట్లుంటుంది చెప్పండి? జనరల్గా నాకు ఆత్మదర్శనం కావాలి, నాకు నేనెవరో నాకు తెలియాలి, నాకు జ్ఞానం కావాలి. ఇదేగా మన తపన. దీని పేరేగా సత్యం అంటే, నువ్వు వెతుకుతున్నదేగా సత్యం అంటే, కాదండి? మరి దీనికి ఏం సాధన చేయాలండి మనం? నేనెవరిని ప్రశ్న వేసుకోవాలా? క్షేత్రాలు తిరగాల? ఏం చేయాలి? తిరుగుతాం, బాగానే ఉంది. ప్రశ్న వేసుకున్నాం, బాగానే ఉంది. చేయవలసింది ఏమిటి? సత్యాసత్యములను, సత్య అసత్యము. ముందు మీరు ఏం చేస్తారు? పొద్దున్న లేచింది మొదలు, మార్పు సహజమా కాదా, మారుతుందా లేదా, ఈ విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తుండాలి రోజు. ఒకవేళ నేను అందులోనే ఆనందపడతాను అంటే మీకు ఎప్పటికీ ఆనందం దొరకదండి. మీకు అర్థమవుతుందండి? మీకు ఆనందం దొరకదండి. మీరు సినిమా హాల్కి వెళ్తారు, సంతోషపడటానికే వెళ్తారు, ఎంటర్టైన్మెంట్కే వెళ్తారు. సినిమా చూస్తూ అదే పనిగా నిద్రాహారాలు మనైతే చూస్తూ కూర్చోలేరుగా. మార్పు రావాలి, మార్పు వస్తేనే. అందాకెందుకు? ఓ సినిమా ఉందనుకోండి, హీరోయిన్ ప్రేమించింది, హీరో ప్రేమించాడు, తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, చక్కగా పెళ్ళి అయిపోయింది, వాళ్ళకు 2 పిల్లలు పుట్టారు, వాళ్ళు ఎవరినో ప్రేమించారు, వాళ్ళకి పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి పిల్లలు పుట్టారు,
వాళ్ళు ప్రేమించుకున్నారు, వాళ్ళకి పెళ్ళి అయిపోయింది. మొత్తం 3 గంటల సినిమా ఇదేనండి. ఏమంటారు చెప్పండి మీరు? ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. బహుశా అతను కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీయవచ్చు కాక, మీరు దేన్ని ఎంజాయ్ చేస్తారంటే ఇడి తల్లిదండ్రులు అడిదండ్రులు ఒప్పుకోకపోవటం, లేకపోతే కొన్నాళ్ళు ఆ హీరో బింకంగా ఉండటం, లేకపోతే ఆ హీరోయిన్ కొన్నాళ్ళు బింకంగా ఉండటం, కొన్ని పరిస్థితులలో ఒకనొక వీక్ పాయింట్, ఒక స్ట్రాంగ్ పాయింట్, ఏదో ఒక పాయింట్లో ఆ అమ్మాయిలో ఒక పరివర్తన రావటం, ఎంత ఎంజాయ్ చేస్తామో నిజంగా. ఆ మార్పే కావాలి మనకి. జీవితం ఒక్కలాగా ఉంటే ఏంటండి నా మొహం. కష్టం సుఖం కూడా ఆనందంలో భాగమే, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా అండి, కష్టం తెలియకపోతే సుఖం ఎప్పటికీ మీకు తెలియదు. మీకు గట్టి ఏమిటో తెలిస్తే మెత్తదనం తెలుస్తుంది కదండి. అందుకని ఏమంటున్నారంటే ఆధ్యాత్మికత అంటే ఒక మాట చెబుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం బాగా ఆలోచించండి అమ్మ, మీరు దూరం నుంచి వచ్చారు. ఆధ్యాత్మికత అంటే మార్పును చూస్తున్నారా చూడట్లేదా? మీరు చూడాలి జాగ్రత్తగా. అవునా కాదా అని మీకు నిజమే అనిపించేంత వరకు ముందు మార్పును చూడాలి. ఇది అసత్యం. సత్యమేమో మార్పు, సత్యమేమో మార్పు. దాన్ని కాపాడుకుంటాం, దాన్ని నేను ఎట్లో తప్పించుకుంటాం అనుకోవటం అసత్యం. కుదరదండి, కుదరదు. అర్థమైందండి మీకు? ఇది గమనిస్తూ పోతే ఏమవుతుందో తెలుసా అండి, ఈ మార్పు సహజము, ఇది నేను మార్చలేను అన్న విషయం స్పష్టత వస్తే సత్యం మీకు అనుభవంలోకి వస్తుంది. దానికి ప్రాక్టీస్ అక్కర్లేదు. ఇంకా మీకు ఉన్న వస్తువు, సత్య వస్తువు మీకు అనుభవంలోకి వస్తుంది. కనుక దానికి ఏం జ్ఞానమా యోగమా అది లేదు. మీకు అర్థమవుతుందండి? ఇక్కడ 2 లేవు. అన్నం వండటం తింటం కాదు కదా. అన్నం తింటం వండటమా? వండటమే తింటమైతే, వండటమే తింటమైతే, ఇప్పుడు ఎవరో మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చారనుకోండి, కూరలు చేసాం, పాయసం చేసాం, అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం లడ్డు బూందీ ఒక సంప్రదాయం ఉంది. పెళ్ళి గతికితే అతగదని ఒక సామెత. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లో ముఖ్యమైన భాగం ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాల్లో బూందీ లడ్డు. మన పెళ్ళిళ్ళు అందరి ఇళ్లలో కూడా వస్తే ముందు ఒక ప్లేటు పెడతారు, అంత బూందీ అంత లడ్డు, మహా అయితే మైసూరు పాకు. కాదండి, ఇది తరతరాలుగా జరుగుతుంది. సరే, వాళ్ళకి అన్నం వండారు, కూర వండారు, పంచపక్షి పరవాణాలు వండారు, చక్కగా మంచి ఫస్ట్ క్లాస్ అయినవి. ఇంకా కొన్ని స్విగ్గీ నుంచి ఆర్డర్ ఇచ్చి, కోటయ్య గారి హోటల్ నుంచి, సుబ్బయ్య గారి హోటల్ నుంచి కూడా కొన్ని పదార్థాలు, పనసపొట్టు కూర ఇట్లాంటివన్నీ కూడా తెప్పించాం. వాళ్ళు వచ్చారు, అమ్మాయినో అబ్బాయినో చూసుకున్నారు, అంతా అయిపోయింది. అన్నం టైం అయింది, అన్నీ రెడీగా ఉన్నాయి. అంతే, అన్నీ రెడీగా ఉన్నాయి, అన్నీ వండి పెట్టున్నారు. వండి పెట్టడం సరే, పెట్టడం సంగతి ఏమిటి? పెట్టడం కదా అసలు ముఖ్యమైంది. ఇక్కడ 2 కార్యాలు ఉన్నాయి. వండటం వేరు, తినటం వేరు. అన్నం వండటం తినటం కాదు, తినటానికి వండుకుంటాం అంతే. ఏమండి, నేను తింటున్నాను కదా అంటే అది వండటం కాదు కదా. తినేవాళ్ళు ఇంట్లో భర్త పిల్లలు అన్నం తింటున్నారు, నేనే వండా అన్నారనుకోండి, గరిటె తీసుకొని ఒకటేస్తారు, తర్వాత సంగతి దేవుడికి ఏదైతే అది అవుతుంది కాదా. వండింది వాళ్ళు కదా. అంటే తినటం వండటం అయితే ఇంకా కావాల్సిందే ఉంది. అప్పుడు భార్య ఏముంటుందంటే, వండటం తింటమేనండి అంటుంది. నువ్వు తినటం వండటమే అయితే నేను వండటం నువ్వు తింటమే అంటుంది కాదా. తెలివల్ల భార్య అయితే అంతే అంటుంది. ఇక్కడ బాహ్యంలో మీకు అర్థమవుతుందండి, అనుభవం మీకు విడిగా ఉంటుంది. అనుభవం మీకు విడిగా ఉంటుంది. సత్యం దగ్గరకు వచ్చేటప్పటికి, పరమాత్మ దగ్గరకు వచ్చేటప్పటికి, పరమాత్మ ఏర్పాటు ఎక్కడ ఉందంటే, నువ్వు అర్థం చేసుకోవటంతోనే నువ్వు కావాల్సింది నీకు అందుతుంది అంతే. 2 లేవు. మళ్ళీ ఒక పని జరుగుతుండగానే రెండో పని సైమల్టేనియస్గా అవుతుంటుంది. అన్నం ఉడుకుతుండగానే మీరు తినటం సాధ్యం కాదు కదా. ఇక్కడ కుదరదు అది. ఇక్కడ మీరు సత్యం గురించి అంటే, సత్యము అంటే సత్యానికి కొన్ని గుణాలు ఉన్నాయి. అంటే ఆత్మవస్తువుకి, ఉనికికి, ఎరుకకి కొన్ని ఉన్నాయి. ఇది మనకు కావాలి. ఇప్పుడు నాకు ఆత్మ దర్శనం కావాలి.
ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది ఎక్కడ అజ్ఞానంగా ఉంది, ఎక్కడ అబ్స్ట్రక్ట్ అయింది మనకి తెలియకుండా అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ మనకు అవరోధంగా ఉన్నది ఏమిటి అంటే అజ్ఞానం. అజ్ఞానం అనే మాటకు అర్థం ఏమిటి అంటే నువ్వు ఇంట్లో ఉన్నావా, గుహలో ఉన్నావా, ఆశ్రమంలో ఉన్నావా, బళ్ళో ఉన్నావా, పనిలో ఉన్నావా కాదు. అక్కడ ఆ క్షణంలో మార్పుల గురించి నువ్వు ఆలోచిస్తుంటే గమనించగలిగితే మార్పు సహజము అన్నది ముందు మనకి క్లియర్గా అర్థమైతే, మార్పు సహజము అని అర్థమైన తర్వాత దీన్ని ఆపే అవకాశం కూడా నా దగ్గర లేదు అన్న విషయం కూడా మీకు అర్థమైతే గమనింపులో అదే సమయంలో ఆత్మదర్శనం కూడా అవుతుందండి. ఇందులో ఏం అనుమానం లేదు, సత్యము నేను చెబుతున్నది. ఇంత తేలిక అంటే చూడండి, చేసి చూస్తే తెలుస్తుంది. తేలిక అంటే అట్లా కాదండి, వాళ్ళు అట్లా చెప్పలేదు. నువ్వేం చేస్తావో చెప్పు. నీ ముందున్నది సత్యం. ఇది ఎంత బాగా చెబుతున్నారు చూడండి. మన ఆధ్యాత్మికత యొక్క పూర్తి సారాంశము ఏమి, మొత్తం ఎసెన్స్లో ఒక మాటలో నాకు అందించండి సత్యాన్ని అంటే, అది మన గురించిన సత్యాసత్యమును తెలుసుకొనుట. 2 మాటలు ఉన్నాయి. సత్యమును అసత్యమును తెలుసుకొనుట 2 వేరు కలివు. ఒకటి సత్యం ఉంది, అసత్యాన్ని తెలుసుకోవటం ఉంది. ఇక్కడ కనుగొనబడునంతయు అసత్యమే. ఎంత అద్భుతంగా చెబుతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే కనుక్కునేదంతా కూడా మళ్ళీ అసత్యమే అంటున్నారు. సత్య అసత్యమును తెలుసుకొనుట మొత్తం సారాంశం ఏమిటి అంటే, రామకృష్ణుల వారి దగ్గరికి, పరమహంస వారి దగ్గరికి ఎవరో పోతే, మహాపండితుడు బాగా చదువుకున్నవాడు వెళ్తే వేదాంత గ్రంథాల్లో ప్రశ్నలు అడుగుదామని వెళ్ళారట ఆయన దగ్గర. రామకృష్ణ పరమహంస వారు ఏమన్నారంటే, ఏమండి వేదాంతం అంతా జగన్మిథ్య బ్రహ్మసత్యం అన్నారు, అంతే కదా అన్నారు. ఇంకా మీతో ఇంకేం మాట్లాడతానండి. ఎసెన్స్ చెప్పారు, ఇంకేమిటి లెసన్స్ అక్కర్లా ఎసెన్స్కి. ఇక్కడ ఎసెన్స్ నీ దగ్గరే ఉంది, కానీ అజ్ఞానం అనేది ఉంటుంది. అజ్ఞానం లేకపోతే జ్ఞానం ఉంటున్నారే పెద్దలు. అజ్ఞానం లేకపోతే జ్ఞానం అంటే ఏంటంటే సత్యానుభవని కదా. ఇప్పుడు అజ్ఞానం అంటే ఏమిటి? మార్పు సహజము, దాన్ని ఆపుతాను అనుకుంటున్నాను నేను. అది ఉందా లేదా ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే అసత్యాన్ని మీరు గ్రహిస్తున్నారో సైమల్టేనియస్గా అదే సమయంలో సత్యము అనుభవంలోకి వచ్చి చేరుతుంది. ఎందుకంటే అజ్ఞానం కదా పోతుంది. మీరు గమనించేటప్పుడు పోగొట్టుకునేది అజ్ఞానాన్ని కదా. అర్థమైందా అండి? మీరు స్టవ్ వెలిగించడానికి అగ్గిపెట్టె అవసరమా, అగ్గిపుల్ల అవసరమా? అగ్గిపెట్టెడు పుల్లలు అవసరమేనా? పెట్టెడు పుల్లలు, ఒక్క పుల్ల చాలు, ఒక్క పుల్లతో మండుతుంది చాలు. అగ్గిపెట్టె వాడకంలో బాగా అర్థం చేసుకోండి. సబ్జెక్టు బాగా అర్థమైతే శాంతి వస్తాం. ఊరికే ఇప్పుడు మనకి సత్యం తెలియాలని గొడవ, అసత్యాన్ని పట్టించుకోవట్లేదు. తేలిక గడి చేశారు పెద్దలంటే, నువ్వు అసత్యాన్ని అర్థం చేసుకో, సత్యం గురించి నీకు బెంగ లేదు అంటున్నారు. మనం ఏం చేసాం? సత్యం గురించి బెంగ పెట్టుకొని అసత్యాన్ని అసలు వదిలిపెట్టేశాం. అది ఏదో పెద్ద చాలా నువ్వు గమనించమని చెబుతున్నారు, వద్దని చెప్పట్లేదు. భార్య పిల్లలు నిలబెట్టేసి అరుణాచలం వెళ్ళి కూర్చో గుహలో అని ఎవరు చెప్పరండి. భగవానే చెప్పలేదు, నువ్వు ఉన్నదే అరుణాచలం అన్నారు ఆయన. అరగంట పట్టింది ఒక పేర, మరి నిజమే కదా. మీకు సబ్జెక్ట్ అర్థమైందండి? మీకు అర్థమవుతుంది. అజ్ఞానము అనే మాట వాడారు ఆయన అక్కడ. అజ్ఞానం ఏమిటంటే మార్పును గమనించకపోవటం, మార్పుని నువ్వు ఆపలేను అన్న విషయాన్ని కూడా తెలుసుకోవటం. ఇట్లా జరిగేటప్పుడు, మార్పును గమనించేటప్పుడు ఏమవుతుంది? వ్యక్తిత్వమైన అహంకారం, నేను ఆపుతాను, నేను మార్చుకుంటాను, నేను మార్చుకోవాలి, నాకు ఇది కావాలి, ఇది శాశ్వతంగా ఉండాలి, ఇవన్నీ అజ్ఞానమే కదా. అర్థమవుతున్నప్పుడు పోదా అండి? మీకు అర్థమవుతుందండి? పోదా? చీర బట్ట ఇస్త్రీ చేసి శుభ్రంగా గంజి పెట్టి కట్టుకున్నాం,
ప్రయాణం చేస్తున్నాం, నలుగుతుందా నలగదా? ఇది తెలిస్తే ఏం చేస్తాం? ఎక్కువ నలగకుండా చూస్తాం, అది వేరు విషయం. నలగటం అయితే ఖాయం. సరే, ఎంత పోని ఎంత గొప్ప ఖరీదైనటువంటి బట్ట అయినా ఇంటికి వచ్చాక ఇప్పుకోవాల్సిందే కదా. బాధపడతామా? ఆ చీర బట్టో ఆ పెళ్ళికి వెళితే వాళ్ళు చాలా మెచ్చుకున్నారు, అందరు బాగుందన్నారు, చాలా సంతోషం, చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళు మెచ్చుకుంటున్నప్పుడు ఆ పొగడ్త మీకు సంతోషాన్ని ఇచ్చింది, తప్పులేదు. ఆ చీర పట్టుకొని ఆ బట్ట కట్టుకొని నేను ఇంట్లో పడుకుంటే అదే సంతోషం వస్తుంది అనుకోవటం అజ్ఞానం. మార్పును గమనించకపోతే రాదండి. వస్తుందండి, ఎవరో పొగిడితే కానీ మళ్ళా సరే, ఏం పక్క పొగుడుతుందా, దుప్పటి పొగుడుతుందా, దిండు పొగుడుతుందా, మీ లైట్ పొగుడుతుందా? లేదా తెల్లాళ్ళు భర్త భార్య పొగుడుతూ కూర్చుంటారా ఏమిటి? ఏదైనా వదిలిపెట్టాల్సిందే, ఎక్కడైనా వదిలిపెట్టాల్సిందే. ఇది అర్థమైతే అప్పుడు ఏం చేస్తారు? మంచి బట్ట కట్టుకుంటాం, శుభ్రంగా ఉంటాం, దాని పరిణామం దానిది, మన శాంతి మంది. ఏం తప్ప? బట్ట కట్టుకోవద్దని చెప్పట్లేదు, మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏంటంటే అజ్ఞానం అంటే బాగా గుర్తుపెట్టుకోండి. మన హృదయాల్లో ఏమైందంటే దీన్ని కాపాడుకోవాలి, దీన్ని శాశ్వతం చేసుకోవాలి, ఇది నా సొంతం చేసుకోవాలి. ఏమండి? ఇది నా సొంతం చేసుకోవాలి, ఇది శాశ్వతంగా ఉండాలి. సంతోషమేమో శాశ్వతంగా ఉండాలి, దుఃఖమేమో చాలా తొందరగా క్షణం కూడా రావద్దు, అసలు రావద్దు. ఇవి కదా మన ఆలోచనలో అందరికీ జరిగేది. ఇది మనకు అర్థమైనప్పుడు ఫస్ట్ పోయేది ఏంటంటే, సాధ్యం కాదు అన్న తెలిసిన విషయాన్ని మీరు ఏం చేస్తారండి? వెలిగించలేదు, గ్యాస్ అయిపోయింది, మీ దగ్గర లైటర్ ఉంది, బియ్యం ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, గిన్నె ఉంది, గ్యాస్ అయిపోయింది, పెట్టి కూర్చుంటారా ఏమిటి? కూర్చోరుగా. ఇట్లా పెట్టుకొని కూర్చుంటే అన్నం ఉడుకుతుందండి? ముందు గమనించాలి అసలు ఏం జరుగుతుందో. గ్యాస్ అయిపోయింది, వంట అవ్వదు అన్న విషయం తెలియటానికి, బాధపోవటానికి పెద్ద తేడా ఏం లేదుగా. గ్యాస్ వస్తే వంట అయిపోతుంది, ఏముంటుంది? అర్థమవుతుందండి. అందుకని ఏంటంటే ఇప్పుడు మన అది ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఎవరికి వాళ్ళు మనం ఏం చేస్తున్నామంటే ధ్యానం చేస్తున్నాం, బాగానే ఉంది, పుస్తకాలు చదువుకుంటున్నాం, గురువుల దగ్గరికి వెళ్తాం, అంతా బాగానే ఉంది. కానీ మన ఎదురుగా ఉన్న సత్యాన్ని మాత్రం మనం అసలు గమనించే ప్రయత్నమే చేయట్లేదు. గమనించే ప్రయత్నమే చేస్తే ఏమవుతుందంటే, చేస్తుండగానే అహంకారం అంటే ఏం కాదండి. మీరు మళ్ళీ అజ్ఞానం ఉన్న అహంకారం ఉన్న వేరు కాదు. ఈ అమాయకత్వం ఉందే, నేను కాపాడుకుంటాను, ఇది ఎట్లయినా శాశ్వతం చేసుకుంటాను, ఇది శాశ్వతంగా ఉండాలి అని ఒక భ్రమ ఉందే, దీనికే అహంకారం అని, అమాయకత్వం అని, అజ్ఞానం అని పేరు. ఇది మనం తెలుసుకుంటే ఏమవుతుంది? అమాయకత్వం అయితే పోతుంది కదా, పోదా? అమాయకత్వం పోతే అహంకారం పోయినట్టు కాదా? అజ్ఞానం పోతే అహంకారం పోయినట్టు కాదా? భగవాన్ ఏం చెప్పారు? అహంకారం పోతే జ్ఞానమే ఉందన్నారు. ఇందులో పెద్ద శ్రమపడే విషయం. అందుకని భగవాన్ మార్గం తేలిక ఎందుకు అన్నారంటే సరిగ్గా అర్థమైతే ఇదే విషయాన్ని మీరు ప్రతిపాదిస్తున్నారు. ఎవరు? నిసర్గదత్త జ్ఞానులు అంతే చెబుతారు. ఇక అంతకంటే ఏం ఊరికి మిమ్మల్ని భగవాన్ దగ్గరికి వెళ్ళి భగవాన్ మాకు ఏదైనా ఉపదేశం చేయరా అంటే, ఇప్పటికే మీ ఇల్లు వాకిలి బాధ్యతలు చాలా బరువు మోస్తున్నారు, బాధ్యతలతో ఉన్నారు, ఇంకా మంత్రం ఇచ్చి మీకు భారం పెట్టినా అన్నారు. అది ఖాళీ ఒట్టి హాయిగా పంపించారు. అది జ్ఞానులు చేసే పని. అనేది ఊరికే భారం పెడితే ఏమిటండి? భారం పెడితే. కాబట్టి ఇప్పటికి ఇది మరీ ఎక్కువ ఎక్స్టెన్షన్ చేయకుండా ఇంకా మన ముందు ఇంకొక 25 నిమిషాల సమయం ఉంది. కాసేపు జిడ్డు కృష్ణమూర్తి గారిని అర్థం చేసుకుందాం. ఏమండి? మళ్ళీ వచ్చే ఆదివారం కలుద్దాం. నమస్కారం.